హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకిచ్చిన లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఈరోజు మనకిచ్చిన ప్రాబ్లం పేరు బిట్ వైజ్ ఆర్స్ ఆఫ్ ఏ సబ్ ఎరేస్. ఓకే, ఇందులో మనకు ఒక ఎరే ఇస్తారు. దాని లోపల అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి. మనం ఏం రిటర్న్ చేయాలంటే దాని లోపల నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ బిట్ వైజ్ ఆర్స్ ఆఫ్ ఏ నాన్ ఎంటీ సబ్ ఎరేస్ ని రిటర్న్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్ ఎరేస్ అంటే చూద్దాం. సో మనకి సెకండ్ టెస్ట్ కేసులో ఒక ఎరేకి సబ్ ఎరేస్ ఎలా రాస్తారో చూపించారు. ఓకే, ఇందులో 1 1 2 ఇచ్చారు. దీనిలో పాసిబుల్ సబ్ ఎరేస్ జస్ట్ 1, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఒకటే. సెకండ్ సబ్ ఎరే వచ్చేసి సెకండ్ ఎలిమెంట్ ని ఇచ్చారు. థర్డ్ సబ్ ఎరే ఇస్ 2. ఓకే, విత్ సబ్ ఎరేస్ ఆఫ్ సైజెస్ 1. ఓకే, ఇప్పుడు సబ్ ఎరేస్ ఆఫ్ సైజ్ 2 చూద్దాం. 1 1 1 2 అంటే 1 1 1 2. ఇప్పుడు సబ్ ఎరే ఆఫ్ సైజ్ 3 అంటే కంప్లీట్ ఎరే. ఓకే, సో మనం ఈ విధంగా సబ్ ఎరేస్ ని జనరేట్ చేసుకొని అలా సబ్ ఎరేస్ ని జనరేట్ చేసుకొని వాటిలో నెంబర్ ఆఫ్ డిస్టింక్ట్ బిట్ వైజ్ ఆర్స్ ఆఫ్ సబ్ ఎరేస్ చూడాలి. అంటే వీటి లోపల ఉన్న ఎరే లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని, ఈ సబ్ ఎరేస్ లోపల ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఆర్ ఆపరేషన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్స్ ఇలా వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ వన్ ఎరే నుంచి నీకు వన్ అవుట్పుట్ వస్తుంది, బికాస్ వన్ సింగిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. దట్స్ వై సబ్ ఎరే సైజ్ 1 ఉన్న వాటికి సేమ్ వాల్యూస్ ఉంటాయి. అదే సైజ్ 2 ఉన్న వాటిని చూసుకోండి. 1 1 ఆర్ ఆపరేషన్ చేస్తే మీకు 1 వస్తుంది. అదే 1 2 ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి 3 వస్తుంది. అలాగే 1 1 2ని ఆర్ ఆపరేషన్ చేస్తే మూడింటిని మనకి 3 వస్తుంది. సో ఈ ఆర్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో నాకు ఇక్కడ ఈ డ్రాయింగ్ బోర్డ్లో నేను ఇక్కడ రైట్ సైడ్న ఒక ఆర్ ట్రూత్ టేబుల్ రాశాను. సో బేసికల్లీ మనం ఇది బిట్ మ్యానిపులేషన్ క్వశ్చన్. సో వీటితో మనం బిట్స్తో వర్క్ చేస్తాం. సో బేసికల్లీ ఎనీ 2 బిట్స్ వాటిలో 0 0 ఇస్తే మనకి అవుట్పుట్ అనేది, వాటిని ఆర్ చేస్తే వాటిలో అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఒక 1 బిట్ ని ఒక 0 బిట్ ని ఆర్ చేస్తే మనకు 1 వస్తుంది. ఆర్ 0 బిట్ ని 1 బిట్ తో ఆర్ చేస్తే 1 వస్తుంది. 1 1 ని ఆర్ చేసినా మనకు 1 వస్తుంది. సో ఆ కేసు తీసుకుంటే మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు 2 ఉంది. 2ని బైనరీలో ఎలా రాస్తారు? 1 0 లా రాస్తారు. అదే 3 ఉంది. 3ని బైనరీలో ఎలా రాస్తారు? 1 1 లా రాస్తారు. ఓకే, ఇప్పుడు వీటిని ఆర్ చేయాలి. ఓకే, వీటిని ఆర్ చేయాలి. ఓకే, ఆర్ చేసినప్పుడు ఇక్కడ ట్రూత్ టేబుల్లో తగ్గట్టుగా రాసుకుందాం. 0 1 0 1 0 1 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో అవుట్పుట్ ఎంత? 1. సో అవుట్పుట్ ఇక్కడ 1. ఇప్పుడు 1 1 ఉంది. 1 1 యొక్క అవుట్పుట్ ఆల్సో 1. ఓకే, ఇప్పుడు ఈ 2 బైనరీ నెంబర్స్ యొక్క అవుట్పుట్ ఏంటి? దిస్ అవుట్పుట్ ఈస్ 3. ఓకే, ఇది 3 యొక్క బైనరీ నెంబర్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆర్ ఆపరేషన్ ఎలా చేస్తారో మనకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు దీని అప్రోచ్ చూద్దాం. సో వన్ ఆఫ్ ద బేసిక్ అప్రోచ్ ఈస్ టు జనరేట్ ఆల్ ద పాసిబుల్ సబ్ ఎరేస్. ఫస్ట్ ఈ టెస్ట్ కేసులో ఇచ్చినట్టుగానే అన్ని పాసిబుల్ సబ్ ఎరేస్ ని ఫస్ట్ జనరేట్ చేసుకుందాం. ఆ జనరేట్ చేసుకున్న తర్వాత వాటిలో ఉన్న వాటిలో నుంచి వచ్చే అవుట్పుట్, లైక్ ఈ ఆర్ వాల్యూస్ అనేవి వచ్చాయి, వాటన్నిటిని తీసుకొని ఒక సెట్లో వేసుకుందాం. సో ఎందుకంటే మనకి డిస్టింక్ట్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అవన్నీ ఒక సెట్లో వేసుకుంటే డూప్లికేట్స్ అన్ని ఎగిరిపోతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ 3 2 టైమ్స్ వచ్చింది, 1 3 టైమ్స్ వచ్చింది, 2 ఒకసారి వచ్చింది. సో 1 2 3 ఆర్ ద డిస్టింక్ట్ ఎలిమెంట్స్ హియర్. సో డిస్టింక్ట్ ఎలిమెంట్సే కావాలి కాబట్టి నేను రిజల్ట్ ని ఒక సెట్ రూపంలో తీసుకుంటున్నా. ఓకే, నేను ఇప్పుడు జనరేట్ చేసుకోవడానికి నేను 3 ఫర్ లూప్స్ తో ఒక సొల్యూషన్ రాసుకున్నాను. ఓకే, 3 ఫర్ లూప్స్ తో. ఓకే, ఆ 3 ఫర్ లూప్స్ తో సొల్యూషన్ రాసుకొని నేను ఆ వచ్చిన ఆర్ ఆర్ ఆపరేషన్ చేస్తున్నాను ఒక్కొక్క సబ్ ఎరే మీద. ఆ ఆర్ ఆపరేషన్ చేసిన తర్వాత ద రిజల్టెంట్ ఆర్ ని నేను రిజల్ట్ లోకి యాడ్ చేసుకుంటున్నాను, రిజల్ట్ సెట్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనే దాని యొక్క లెంత్ రిటర్న్ చేస్తాను. హౌ మెనీ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి రిటర్న్ చేస్తున్నాను. సో ఈ సొల్యూషన్ బ్రూట్ ఫోర్స్ కాబట్టి చిన్న చిన్న టెస్ట్ కేసెస్ కి రన్ అయిపోతుంది. బట్ ఒకవేళ మన అవుట్పుట్ అనేది ఇంత పెద్దగా ఉన్నప్పుడు ఇది ఆబ్వియస్లీ టైం ఎక్సీడ్ అయిపోతుంది. మీరు చూస్తే 85 టెస్ట్ కేసెస్ లో 67 మాత్రమే పాస్ అయ్యాయి, మిగతా పాస్ అవ్వలేదు. సో ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం ఏమవుతుంది? సో ఇక్కడ మనం సబ్ ఎరేస్ ని జనరేట్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ త్రీ ఫర్ లూప్స్. ఓకే, ఇక్కడ 3 ఫర్ లూప్స్ వాడుతున్నాం. నేను అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బికాస్ దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ కాబట్టి నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే,
ఇప్పుడు ది ఫస్ట్ లూప్ ఎంతసేపు ఇటరేట్ అవుతుంది? ఎన్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. బికాస్ 0 నుంచి లెంత్ ఆఫ్ ది అర్రే వరకు రన్ అవుతుంది కాబట్టి. సెకండ్ దాని లోపల ఉన్న ఫర్ లూప్ ఇది ఎన్నిసార్లు ఎన్నిసార్లు వర్క్ అవుతుంది? 1 నుంచి లెంత్ ఆఫ్ అర్రే వరకు రన్ అవుతుంది. ఓకే. సో వర్స్ట్ కేస్ i0 ఉందనుకోండి, ఇది కూడా ఎన్ టైమ్స్ రిటర్న్ అవుతుంది. ఎన్ టైమ్స్ లైక్ వర్క్ ఇటరేట్ అవుతుంది. ఓకే. దాని లోపల jth ఫర్ లూప్ చూద్దాం. ఇది ఎన్నిసార్లు రిటర్న్ అవుతుంది? ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది? అస్యూమింగ్ 0 నుంచి సైజ్ మాక్సిమం ఉన్నంత వరకు ఇటరేట్ అవుతుందంటే, ఇది కూడా వర్స్ట్ కేసులో n టైమ్స్ రిపీట్ అవుతుంది. సో అట్ ద వర్స్ట్ కేస్ దిస్ ఈస్ O ఆఫ్ n క్యూబ్. దిస్ ఈస్ బిగ్ O ఆఫ్ n క్యూబ్ టైమ్ కాంప్లెక్సిటీ. సో దిస్ ఈస్ చాలా ఎక్కువ. n క్యూబ్ అంటే చాలా ఎక్కువ. సో అందుకే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకి పెద్ద పెద్ద అవుట్పుట్స్ లో టైం ఎక్సీడ్ అవుతుంది. ఇప్పుడు దీ ఈ అప్రోచ్‌నే మనం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. ఆ అప్రోచెస్‌ని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్‌లో కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని నేను ఒక ర్యాండమ్ టెస్ట్ కేస్ తీసుకున్నాను. ఓకే. ఈ టెస్ట్ కేస్‌లో అసలు ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఫస్ట్ మన అప్రోచ్ ఫస్ట్ అన్ని సబ్ అరేస్ కాలిక్యులేట్ చేసుకుంటున్నాం. ఓకే. నేను అన్ని పాసిబుల్ సబ్ అరేస్ రాశాను వీటికి. ఓకే. ఈ పర్టిక్యులర్ ఇన్పుట్‌కి నేను ఆల్ పాసిబుల్ సబ్ అరేస్ ఇక్కడ రాశాను మీకు క్లియర్‌గా కనిపియడానికి. ఓకే. ఇప్పుడు ఒకటి చూద్దాం. ఇక్కడ అసలు మనం ఏం చేస్తున్నామో చూద్దాం ఫస్ట్ థింగ్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఆహ్, ఫ అప్రోచ్‌లో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఆ ఎలిమెంట్‌ని ఇంక్లూడ్ చేసి ఎన్ని సబ్ అరేస్ వస్తాయో వాటిని క్రియేట్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇక్కడ నేను 39 తీసుకున్నాను. 39తో ఎన్ని సబ్ అరేస్ వస్తాయి? 39తో ఓన్లీ 39 వస్తది. అదతో 39, 19 వస్తది. 39, 19, 30 వస్తది. 39, 90, 30, 59, 56 వస్తది. లైక్ అలా ఎన్ని పాసిబుల్ సబ్ అరేస్ ఉన్నాయో 39తో అయన్నీ రాసుకున్నాను. సేమ్ వే 19తో ఎన్ని పాసిబుల్ సబ్ అరేస్ రాసుకున్నాను. తర్వాత 30తో ఎన్ని పాసిబుల్ సబ్ అరేస్ వస్తాయో రాసుకున్నాను. తర్వాత 56. ఆ విధంగా నేను సబ్ అరేస్ అన్నీ రాసుకున్నాను. అన్నీ రాసుకున్న తర్వాత నేను వాటికి కాలమ్‌లో ద వ ఆ స్ ఆ సబ్ అరేస్‌ని ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని నువ్వు బిట్ వైస్ ఆర్ చేస్తే ఎంత వాల్యూ వస్తదో కూడా నేను రైట్ సైడ్ రాశాను. ఓకే. దిస్ ఈస్ వాట్ ఇట్ రిప్రజెంట్స్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఇక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ మెయిన్ ప్రాబ్లమ్ ఇది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఫస్ట్ ఇదంతా కింద ఏదైతే అవుట్‌పుట్ రాసానో, ఇదంతా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన అప్రోచ్‌లో చేస్తున్న పని మనం. మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ జనరేట్ చేసుకుంటున్నాం సబ్ అరేస్‌ని. ఆ సబ్ అరేస్‌లో ఉన్న వాల్యూస్‌ని ఆర్ చేసి రిజల్టెంట్ సెట్‌లో పెట్టేసి రిటర్న్ చేస్తున్నాం. సెట్ యొక్క కౌంట్‌ని. ఓకే. సో, ఈ అప్రోచ్‌లో మెయిన్‌లీ ప్రాబ్లమ్ ఎక్కడ ఏం చేస్తున్నామో చెప్తున్నాను చూడండి. సో, ఫస్ట్ థింగ్ మీరు సైజ్ 1ది చెక్ చేస్తున్నారు విత్ 39. ఓకే. బావుంది. దానికి బిట్ వైస్ ఆర్ 39 వచ్చింది. ఇప్పుడు దాన్ని 39, 19 చూస్తున్నారు. ఇప్పుడు 39, 19 ఓకే. 2 ఎలిమెంట్సే కదా! పర్లేదు. రెండిటిని ఆర్ చేసిన వల్ల 55 వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడికొచ్చాం సార్. థర్డ్ సబ్ అరేకొద్దాం. సబ్ అరేకొచ్చేసరికి ఏమైంది? 39, 19 అండ్ 30. 39, 19 అండ్ 30 మూడిటిని కాలిక్యులేట్ చేసాం. మీరొకటి గమనిస్తే మనం ఫస్ట్ నుంచి సెకండ్, థర్డ్ దానికొచ్చినప్పుడు వి కాలిక్యులేటెడ్ 39 3 టైమ్స్. 3 టైమ్స్ కాలిక్యులేట్ చేసాం 39ని. మనం 19ని 2 టైమ్స్ కాలిక్యులేట్ చేసాం థర్డ్ దానికొచ్చేసరికి. అదే మీరు ఎన్నోది సపోజ్ దీన్ని స్ ఎయిత్ వన్. సో, నైన్త్ దానికొచ్చేసరికి 39 ఎన్ని సార్లు కాలిక్యులేట్ చేసాం మనం? ఆల్మోస్ట్ 9 టైమ్స్ కాలిక్యులేట్ చేసాం 9ని. ఏ 19ని 19ని మనం ఆల్మోస్ట్ 7 టైమ్స్ కాలిక్యులేట్ చేసాం. 30ని 6 టైమ్స్, 59ని 5 టైమ్స్. సో, మీరు గమనిస్తే రిపీటెడ్ వర్క్ ఎక్కువ చేస్తున్నాం మనం ఇక్కడ. రిపీటెడ్ వర్క్. సో, ఈస్ దేర్ ఎనీ బెటర్ సొల్యూషన్ సచ్ దట్ మనం ఇలా రిపీటెడ్ వర్క్ చేయకుండా మళ్ళీ ఆల్రెడీ ఒకసారి వీటిని ఏదైనా ప్రీవియస్ సొల్యూషన్‌ని సేవ్ చేసుకొని, మళ్ళీ ఫ్యూచర్‌లో ఉన్న ఆపరేషన్స్‌కి వాడుకునే విధంగా ఏదైనా అల్గారిథమ్ ఉందా అంటే యెస్. డైనమిక్ ప్రోగ్రామింగ్ వాడొచ్చు ఇక్కడ. సో, దిస్ స్పాయిలర్ అలర్ట్ మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ లేకుండానే సాల్వ్ చేయబోతున్నాం ఈ ప్రాబ్లమ్‌ని. కాకపోతే ఫస్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. డైనమిక్ ప్రోగ్రామింగ్ ఏం చెప్తుందంటే, మీరొక వాల్యూ ఆల్రెడీ కాలిక్యులేట్ చేస్తే, దాన్ని ఎక్కడో చోట పెట్టుకోండి. ఓకే. దాన్ని ఎక్కడో చోట పెట్టుకొని, దాన్ని మీ ఫ్యూచర్‌లో వాడుకోండి. ఓకే.
ఇప్పుడు, ఇప్పుడు 39 అనే వాల్యూ నీకు ఎందులో ఉపయోగపడతది? ఆబ్వియస్‌లీ 39 ఇంక్లూడ్ ఇన్ ద సబ్ అరేలోనే కదా! వా వా 39 ఇంక్లూడ్ అయిన సబ్ అరేలోనే కదా ఉపయోగపడేది. లైక్ ఇండెక్స్ నంబర్ 0 దగ్గర ఉన్న ఏ వాల్యూ ఉందో, అది ఇండెక్స్ నంబర్ 0తో స్టార్ట్ అయ్యే సబ్ అరేస్‌లోగానే కదా యూజ్ అవుతుంది. ఓకే. లైక్ 39 ఉన్న ఇంక్లూడ్ అయిన అరేస్ లోపల ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు 0th ఇండెక్స్ ఉన్న ఏ సబ్ అరే అయినా 0th ఇండెక్స్ యొక్క వాల్యూని ఉపయోగించుకోగలదు. సచ్ దట్ ఇక్కడ ఈ అరే ఈ అరేని ఎలా రాయొచ్చు? 0, 0 చేసుకోవచ్చు. అది దాని కిందది 0, 1 ఓకే. దాని కిందది 0, 2 0, 2 ఓకే. ఆ తర్వాతది 0, 3 ఆ విధంగా. సో, ఇప్పుడు దీన్ని 0, 1ని మనం ఎలా రాయొచ్చు? ఓకే. ఇటు ది 0, 1ని నువ్వు 0, 0, 0 ప్లస్ 0, లైక్ 1, 1 రైట్? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఇక్కడ ఏం జరుగుతుందో. 0 సారీ. అదే విధంగా ఇక్కడ నువ్వు ఏ విధంగా రాయొచ్చు? ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ మీకి చెప్పాలనుకుంటున్నాను. లైక్ అప్రోచ్ చెప్తున్నా. ఇప్పుడు 0, 2ని నువ్వు ఎలా రాయొచ్చు? 0, 1 విచ్ ఇక్కడ మనం ఆల్రెడీ కాలిక్యులేట్ చేసేసాం. 0, 1 మనం కాలిక్యులేట్ చేయాల్సింది జస్ట్ 2, 2 మాత్రమే. ఓకే. మళ్ళీ ఇప్పుడు సెకండ్ థింగ్ అది 0, 3ని కాలిక్యులేట్ చేయడానికి 0, 2 ఇక్కడ ఆల్రెడీ కాలిక్యులేట్ చేసేసాం కదా! దాన్ని మనం జస్ట్ 0, 3, 3 ఇలా చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది? ఇలా అంతకుముందు రిపీటెడ్ లైక్ ఇక్కడ ఏం చేస్తున్నాం వన్స్ 39 లైక్ ఇక్కడ 39 ఒకసారి కాలిక్యులేట్ చేసాం. లైక్ 0, 0లో మనకి 39 వాల్యూ వస్తుందండి. ఇప్పుడు రేంజ్ 0 నుంచి 1 వరకు అంటే 0, 0 ఇంక్లూడ్ అవుతుంది. 1, 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో, మనం ఇందులో 0, ఆల్రెడీ ఫస్ట్‌లో కాలిక్యులేట్ చేసుకున్నాం కదా! దాని వాల్యూని మనం ఎక్కడో చోట సేవ్ చేసుకుంటే దాన్ని మన ఫ్యూచర్‌లో ఉన్న వాల్యూస్‌కి యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు సేమ్ థింగ్. ఇప్పుడు అదే వాల్యూ 0, 2 వరకు ఉండే రేంజ్‌లో ఉన్న సబ్ అరేస్ మొత్తాన్ని కాలిక్యులేట్ చేసుకోవడానికి ఫస్ట్ 0 నుంచి 1 వరకు మనకి వాల్యూస్ ఎంతొచ్చింది ఆర్‌కి. అది ఇక్కడ 55 వచ్చింది. ఓకే. ఇది ఎలా వచ్చింది? అంతకుముందున్న ఆపరేషన్ వల్ల వచ్చింది. సో, ఈ విధంగా రాసుకుంటే మనకొక 2 మ్యాట్రిక్స్ లాగా వస్తుంది ఈ విధంగా. ఓకే. ఇక్కడ 2 మ్యాట్రిక్స్ నేను ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మ్యాట్రిక్స్‌లో రోస్ అన్ని ఐ ఇండెక్సెస్. ఓకే. దీస్ ఆర్ ఆల్ రోస్. ఇవి ఆహ్, ఇండెక్స్ ఆఫ్ ఎ అరేని రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ కాలమ్న్స్ ఏంటంటే సైజ్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే. ఇక్కడ నేను సైజ్ ఇంకా వాటి యొక్క ఇండెక్స్‌ని బ్రాకెట్‌లో రాసాను. సైజ్ 1 ఉన్నప్పుడు ఇండెక్స్ 0, సైజ్ 2 ఉన్నప్పుడు ఇండెక్స్ 1 ఆ విధంగా. ఓకే. ఇప్పుడేం చేస్తున్నాను? వాట్ దిస్ పర్టిక్యులర్ సెల్ డస్ ఈ బీ2 సెల్ ఏం చేస్తది దీన్ని? లైక్ ఏం రిప్రజెంట్ చేస్తది? ఇది ఏం రిప్రజెంట్ చేస్తదంటే, ఇట్ రిప్రజెంట్స్ ఎ సబ్ అరే విచ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ సైజ్ 1. ఓకే. ఇట్ రిప్రజెంట్ ఎ అరే which starts with 0 and size 1. ఓకే. స్టార్ట్స్ విత్ 0 అండ్ సైజ్ 1. స్టార్ట్స్ విత్ 0, సైజ్ 1 ఉన్నది ఈ అరేనే కదా! సో, ఇది ఆబ్వియస్‌లీ 39. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు ఐ వాంట్ టు కాలిక్యులేట్ ద సబ్ అరే విచ్ స్టార్ట్స్ విత్ 0 అండ్ సైజ్ 2. ఓకే. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంటి? దీనిలో 39తో పాటు 19 గూడా ఉంది. ఓకే. దీంతో 39తో పాటు 19 గూడా ఉంది. ఇప్పుడు 39, 19 ఎగ్జార్ చేయాలి. సో, దీని ప్రీవియస్ ఎలిమెంట్‌కి ఇప్పుడు న్యూగా యాడ్ అవుతున్న ఎలిమెంట్‌కి నాట్ ఎగ్జార్ ఆర్ చేసేస్తే సరిపోతుంది కదా! ప్రీవియస్‌గా ఉన్న ఎలిమెంట్ విచ్ ఈస్ 39 మనం ఆల్రెడీ కాలిక్యులేట్ చేసుకున్నాం. ఓకే. ఆ తర్వాత కొత్తగా యాడ్ అవుతున్న ఎలిమెంట్ ఇక్కడ సైజ్ 1 నుంచి సైజ్ 2కెళ్తున్నాం. అంటే కొత్తగా ఒక వాల్యూ యాడ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ వాల్యూ? 19. ఆ 19ని ఆర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. 55 వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ అలాగే థర్డ్ సైజ్‌కెళ్ళినప్పుడు జస్ట్ ఇక్కడ 30 ఎక్స్‌ట్రా యాడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఆల్రెడీ 55 ఉంది కాబట్టి 55 ఆర్ 39 ఆపరేషన్ చేస్తే నీకు 63 వస్తుంది. ఆ విధంగా మనం టేబుల్ అంతా యేసుకుంటే మనకు ఫస్ట్ రో ఇలా వస్తుంది. ఓకే. ఫస్ట్ రో ఇలా వస్తుంది. ఆ తర్వాత సెకండ్ రోలో మనం ఆబ్వియస్‌లీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం గాబట్టి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా! ఒకటి లాస్ట్‌లో మిగిలిపోతుంది. సో, నేను ఎంప్టీ సెల్స్‌ని -1తో రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ విధంగా. మనం ఈ విధంగా ఇలా టేబులేసుకొని అన్ని వాల్యూస్‌ని యేసుకున్న తర్వాత, ఈ వాల్యూస్ అన్నిటిని ఒక సెట్‌లో యేసుకొని,
ఈ టేబుల్‌లో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఒక సెట్‌లో యేసుకొని, మనం ఫైనల్‌గా ఆన్సర్ ఆ సెట్ యొక్క సైజ్‌ని రిటర్న్ చేస్తే దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. సో, ఈ విధంగా నేను కోడ్ చేయడం చూపించాను. ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కొస్తాను. దీన్ని ఎలా కోడ్ చేయాలో. ఇప్పుడు ఒక డీపీ అరే తీసుకున్నాను. ఒక రిజల్ట్ సెట్ తీసుకున్నాను. ఓకే. నేనిప్పుడు ఆహ్, ఈ మొత్తం టేబుల్‌ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా. ఓకే. ఈ టేబుల్ మొత్తాన్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా. ఓకే. ఈ టేబుల్ అన్నిటిని. సో, ఈ టేబుల్‌ని బిల్డ్ చేసుకోవడానికి సో, నేను ఐ ఇండెక్స్ తీసుకున్నాను. జేత్ ఇండెక్స్ తీసుకున్నాను. ఓకే. సో, ఎవ్రీ ఇటరేషన్ స్టార్టింగ్‌లో ఫస్ట్ ఒక న్యూ అరే అపెండ్ చేసుకుంటా. అంటే ఆ రోని ప్రాసెస్ చేస్తున్నానని. హ్మ్. డీపీ అరేలోకి కొత్త అరే అపెండ్ చేస్తున్నాను. అందులో ఇనిషియల్లీ అన్ని నెగెటివ్ నంబర్సే ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ రోలో అన్ని నెగెటివ్ నంబర్సే ఉంటాయి. -1లే ఉంటాయి. ఓకే. -1 ఉన్న తర్వాత ఇప్పుడు దానిలో ఈ ఫస్ట్ ఎలిమెంట్‌ని అరే లోపల ఏ ఎలిమెంట్ ఉందో అదే పెట్టేస్తాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్‌ని 39 అంటే 39 కదా స్టార్ట్ అయ్యేది. ఎవ్రీ అరే యొక్క ఫస్ట్ వాల్యూ దాని యొక్క ఆర్ వాల్యూ దాని యొక్క మిడిల్ వాల్యూ ఉంటుంది కదా! లైక్ నాట్ మిడిల్ వాల్యూ స్టార్టింగ్ వాల్యూ ఉంటుంది. లైక్ ఇలాగే అరే సైజ్ 1 ఉన్న వాటన్నిటికి ఆ అరేలో ఆ ఇండెక్స్‌లో ఏముందో అదే వాల్యూ అవుతుంది కదా! బికాజ్ ఇంకా ఆర్ చేయడానికి ఏమీ లేదక్కడ. సో, అందుకే దాన్ని ఇక్కడ ఇలా రాసాను. సో, ఇప్పుడు ఫస్ట్ రో లైక్ ఫస్ట్ కాలమ్ అయిపోయింది ఇచ్చిన అరేలో. ఇప్పుడు మిగతా కాలమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇండెక్స్ 1 దగ్గర నుంచి ఎండ్ వరకు స్టార్ట్ అవ్వాలి. ఓకే. సో, అందుకే ఇండెక్స్ 1 నుంచి స్టార్ట్ అవుతున్నాను. ఇంకా ఎండ్ వరకెళ్తున్నాను. ఇక్కడ -i అని ఎందుకు చేశానంటే, ఇక్కడ ఫస్ట్ దానిలో మనం మొత్తం అరే ఎండ్ వరకెళ్తున్నాం. కానీ సెకండ్ దానికొచ్చేసరికి లాస్ట్ సెల్ మనం చేయకూడదు. ఎందుకంటే, మనకి సబ్ అరే మాక్సిమం విత్ ఇండెక్స్ 2 దగ్గర నుంచి మాక్సిమం సబ్ అరే ఎంతొస్తుంది? n-1 వరకే వస్తుంది ఆబ్వియస్‌లీ. ఎందుకంటే, ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే n వరకెళ్ళిపోతుంది సైజు. ఎందుకంటే 39 ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి సైజ్ n వరకెళ్ళిపోతుంది. కానీ ఈ 19 దగ్గరికొచ్చేసరికి n-1 అవుతుంది. ఓకే. అదే 30 దగ్గరికొచ్చేసరికి n-2 అవుతుంది. 56 దగ్గరికొచ్చేసరికి n-3 అవుతుంది సైజెస్. సో, అందుకే నేను ప్రతిసారి దీనికి i-1 పెట్టుకుంటున్నాను. ఓకే. ఆ తర్వాత ఇంకా జనరలే నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన పార్టే. ఫ ఈ దాని ప్రీవియస్ వాల్యూ ఏముందో అది తీసుకోవాలి. సో, ప్రీవియస్ వాల్యూ ఏముందో అది తీసుకోవడానికి j-1 ఓకే. దాని ప్రీవియస్ కాలమ్ వాల్యూ ఏంటి? జే వాల్యూ. సో, అందుకే ప్రీవియస్ వాల్యూ -1 తీసుకున్నాను. అండ్ ఆర్ చేసి దేనితో చేస్తున్నాను? ఏదైతే ఇప్పుడు ఇండెక్స్‌లో 19 ఇక్కడ 39 తర్వాత 19 వచ్చింది కాబట్టి దాన్ని తీసుకున్నాను. ఓకే. జే+1 మీకు జే+1 ఎందుకు జే+1 కాదు. జే+i అని ఎందుకు పెట్టానంటే ఇక్కడ మనం అరే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా! ఇనీషియల్లీ 0 దగ్గర నుంచి. ఆ తర్వాత ఫస్ట్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత దట్ మీన్ ఫస్ట్ రో ఫిల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాం. ఓకే. ఇక్కడి నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మనం ఈ రోలో నుంచి స్టార్ట్ అవుతాం. లైక్ ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇండెక్స్ నంబర్ 1 దగ్గర నుంచి. సో, ఇండెక్స్ నంబర్ 1లో ఇండెక్స్ నంబర్ 1 దగ్గర ఫిల్ చేసేసిన తర్వాత, నెక్స్ట్ నువ్వు ఏది ఫిల్ చేసుకోవాలి? ఏ వెయిట్‌ని కన్సిడర్ చేయాలి? 30 రైట్? 30ని కన్సిడర్ చేయాలి. కానీ ఇక కానీ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే నేనిక్కడ 1తో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. 1తో స్టార్ట్ చేస్తున్నాను. సో, జే1 అంటే ఏంటి? 19. నేను మళ్ళీ స్టార్టింగ్‌లోనే 19తో స్టార్ట్ అయ్యాను గదా! మళ్ళీ ఇప్పుడు 19 మ్యాచింగ్ అయిందనుకో మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. సో, న ఇక్కడ ఇండెక్స్ 2 దగ్గర ఏది రావాలి? 19, 30 రావాలి. సో, ఎవ్రీ సింగిల్ టైమ్ ఒక రో అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ ఉదాహరణకి ఇక్కడ 2 దగ్గర నుంచి ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాననుకో. ఆ తర్వాత ఇండెక్స్ 3 దగ్గర నుంచి రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ 4 దగ్గర నుంచి రావాలి. ఆ తర్వాత 5 దగ్గర నుంచి రావాలి. ఆ విధంగా వెళ్తేనే మనకి ప్రాపర్‌గా టేబుల్ ఫిల్ అవుతుంది. సో, జే+i ఇట్స్ ఎ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్. బట్ నీకు మీకు వన్స్ ఒక రన్ త్రూ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఆ తర్వాత మీకు కాలిక్యులేట్ చేసుకున్న వాల్యూస్ అన్నిటిని ఒక రిజల్ట్‌లో వేసుకొని, సెట్‌లో వేసుకొని లాస్ట్‌లో వాటిని రిటర్న్ చేయాలి. సో, నేనిక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్ రాసుకున్నాను నీట్‌గా. మొత్తం ప్రింటింగ్ కనిపియడానికి. సో, ఇలాంటి టేబుల్ అయితే క్రియేట్ అవుతుంది. మనకైతే ఇచ్చిన టెస్ట్ కేసెస్ అయిపోతున్నాయి. అన్నీ బానే ఉంటుంది. బట్ స్టిల్ ఈ ప్రాబ్లమ్ కూడా టైమ్ ఎక్సీడ్ అయిపోతుంది. ఆబ్వియస్‌లీ. బికాజ్ సమ్ టెస్ట్ కేసెస్ ఆర్ లిటిల్ టూ బిగ్. ఓకే. ఈ టెస్ట్ కేస్‌లో ఇందాక దానికి కొంచెం బెటర్‌గా ఉన్నాం. 75 టెస్ట్ కేసెస్ రన్ అయ్యాయి. 8 ఔట్ ఆఫ్ 85లో. సో, దీన్ని ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ఆలోచిద్దాం. ఓకే. మన ఇచ్చిన మనకిప్పుడు డిస్కస్ చేసిన డీపీ ప్రాబ్లమ్‌ని ఆప్టిమైజ్ చేయడానికి ఇప్పుడు 1 హింట్
మనకి డీపీ సొల్యూషన్ నుంచే వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ డీపీ సొల్యూషన్‌లో మీరు చూస్తే 27 చాలా సార్లు రిపీట్ అవుతుంది. 27 ఆల్‌మోస్ట్ ఎవ్రీవేర్ రిపీట్ అవుతుంది. ఓకే. ఎందుకు ఇన్ని సార్లు 1 నాట్ 27 127 ఓకే. 127 ఇన్ని సార్లు ఎందుకు రిపీట్ అవుతుంది? సో, మీరు గమనిస్తే ఆర్‌కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే. స్పెషల్ ప్రాపర్టీ ఉంటుంది ఆర్‌కి. సో, ఒక నంబర్ తీసుకుందాం 2 ఓకే. మీరు ఎనీ నంబర్ తీసుకోండి. 2తో ఏ నంబర్ అయినా తీసుకోండి. దాని వాల్యూ ఆర్ చేసిన తర్వాత ఇంక్రీజే అవుతది గానీ డిక్రీజ్ అవ్వదు. సో, ఫర్ ఎగ్జాంపుల్ 2తో 2 తీసుకోండి. ఓకే. ఏమవుతుంది? మళ్ళీ 2 వస్తుంది. సీ అదే దీనికంటే తక్కువ నంబర్ తీసుకోండి. ఓకే. లైక్ 1. 1 అంటే 1. ఓకే. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకున్నాం. 1, 1 ఓకే. ఇది ఇప్పుడు ఏమైపోయింది? దీన్ని ఆర్ చేసిన తర్వాత మనకి వాల్యూ పెరిగింది. ఓకే. సో, ఇఫ్ యూ టేక్ దీనిలో ఆబ్వియస్‌లీ నెగెటివ్ నంబర్స్ రావు ఈ క్వెషన్‌లో. ఇప్పుడు సంథింగ్ పెద్దది తీసుకుందాం 4 ఓకే. విచ్ ఈస్ డబల్ 0 ఓకే. ఇప్పుడు దీని వాల్యూ ఎంతొస్తుంది? 1 ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 0, 1 దీని వాల్యూ ఎంత? 6 సో, మీరు ఒక నంబర్‌ని ఏ నంబర్స్‌తోనైనా ఆర్ చేయండి. దాని వాల్యూ పెరుగుతదే గాబట్టి తగ్గదు. అంటే మీరు ఒక ఏ అనే నంబర్ తీసుకోండి. దానిని ఆహ్, ఆర్ చేస్తే దాన్ని సమ్ అదర్ నంబర్‌ని సమ్ అదర్ నంబర్‌తో ఆర్ చేస్తే దాంతో వచ్చే వాల్యూ ఎయిదర్ ఆ రెండిట్లో ఏదో ఒక నంబర్ అవ్వచ్చు. ఇది ఏ రావచ్చు, లేకపోతే బి రావచ్చు. ఏదైనా రావచ్చు. లేకపోతే అంతకంటే పెద్ద నంబర్ రావచ్చు. ఓకే. వీటిల్లో లైక్ ఏదైనా 2 నంబర్స్‌ని ఆర్ చేస్తే దానిలో రిజల్టెంట్ వాల్యూ అనేది ఎయిదర్ ఆ 2 నంబర్స్‌లో ఏదో ఒకటి రావచ్చు. లేకపోతే అంతకంటే పెద్ద రావచ్చు. ఇది ఆర్‌కొచ్చే ప్రాపర్టీ. ఆర్ మనకి బిట్‌వైస్ ఆర్ వల్ల ప్రాపర్టీ. ఓకే. అందుకే మనం ఏం చేసుకుంటున్నామంటే ఇప్పుడు దీనిలో ఏం చేస్తామంటే ఒక చిన్న ఆప్టిమైజేషన్ చేస్తాం. మనం ఆబ్వియస్‌లీ ఇక్కడ మనం ఒకదానికొకటి ఆర్ చేసుకుంటూ పోతున్నాం కదా! మనకి ఒక సర్టెన్ మాక్సిమం వాల్యూ వచ్చేసిన తర్వాత, ఆ మాక్సిమం వాల్యూ దాటి రాదింకా. ఓకే. అంటే ఇప్పుడు 127 వన్స్ ఒకసారి ఎళ్ళిన తర్వాత, ఎన్ని నంబర్స్‌ని నువ్వు ఆర్ చేసినా గాని, ఆ 127 నంబర్ కంటే తక్కువ రాదు. ఓకే. అంటే ఈ వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ సమ్ నంబర్ ఉంది. మాక్సిమం నంబర్. ఆల్ వన్స్ ఉన్నాయి. దాన్ని బైనరీ ఫార్మాట్‌లో. దీన్ని నువ్వు 1తో లైక్ సంథింగ్ లైక్ 3తో యాడ్ చేసినా, లేకపోతే స 1తో యాడ్ చేసినా, ఏ బిట్ వైస్ ఎండ్ చేసినా గానీ, నీకు ఫైనల్ ఔట్‌పుట్ అనేది ఆ మాక్సిమం నంబర్ వస్తది. లేకపోతే అంతకంటే లైక్ మాక్సిమం నంబర్ అదే చెప్పాను కదా! బిట్ వైస్ అండ్ బిట్ వైస్ ఆర్. సో, బేసికల్లీ నువ్వు ఇచ్చిన ఎరే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని ఆర్ చేసుకున్నావనుకోండి. ఇప్పుడు దీని లోపల 39 ఆర్ 19 ఆర్ 30 ఆర్ అన్ని చేసుకుంటే సమ్ మాక్స్ వాల్యూ వస్తది. వీటన్నిటిని ఆర్ చేసుకొని సమ్ మాక్స్ వాల్యూ వస్తది. ఈ కేస్‌లో ఈ పర్టిక్యులర్ టెస్ట్ కేస్‌లో దీని మాక్స్ వాల్యూ 127 ఓకే. ఈ 127 దాటేసి రాదు. సో, నువ్వు వన్స్ 127 చేసిన తర్వాత, నువ్వింకా మిగతా వాటిని కాలిక్యులేట్ చేయవసరం లేదు. బికాజ్ అన్ని డూప్లికేట్స్‌లో ఎగిరిపోతాయి గదా! 127 ఎన్ని సార్లొస్తే ఏంది? మనం డిస్టింక్ట్ ఎలిమెంట్స్‌ని రిటర్న్ జేయాలి ఫైనల్‌గా. సో, వన్స్ నువ్వు 127 హిట్ చేసిన తర్వాత, ఇంక నువ్వు కాలిక్యులేట్ చేయొద్దు మిగతా రోస్‌ని. ఆపేసేయి అక్కడే. ఓకే. దిస్ ఈస్ వన్ అబ్జర్వేషన్. ఎనదర్ అబ్జర్వేషన్ ఏముంటంటే, మనకిచ్చిన ఇన్‌పుట్‌లోంచి మనం డూప్లికేట్స్ తీసేయాలి. మనకిచ్చిన ఇన్‌పుట్ ఇలా ఇచ్చారనుకోండి సపోజ్, వీటి లోపల డూప్లికేట్స్‌ని అండర్‌లైన్ చేస్తున్నాను. ఓకే. మనం ఇచ్చిన ఈ డూప్లికేట్స్‌ని డిలీట్ తీసేయాలి. కన్సిడర్ చేయకూడదు. అంటే మనం డీపీ అరేని ఫిల్ చేసేటప్పుడు మనం ఆహ్, ఈ డూప్లికేట్ వాల్యూస్‌ని తీసుకోకుండా ఉండటమే మంచిది. ఓకే. సో, నేను ఎందుకు తీసుకోవద్దన్నానంటే, ఇక్కడ చూడండి 112 ఉంది కదా! ఇదొక అరే. ఇప్పుడు దీన్ని ఆహ్, బిట్ వైస్ ఆర్ చేస్తే నీకు వాల్యూ 3 వస్తుంది. ఓకే. నీకు వాల్యూ 3 వస్తుంది. ఇప్పుడు దీన్ని బిట్ వైస్ ఆర్ చేసినా, 1, 2ని బిట్ వైస్ ఆర్ చేసినా నీకు 3 వస్తది. ఓకే. సో, బేసికల్లీ నువ్వు అన్నెసెసరీ కాంపిటీషనే కదా ఇదంతా. లైక్ ఇంత పెద్ద ఇంత పెద్ద అరేని నువ్వు రెడ్యూస్ చేసి 2 సైజ్ 2 అరేతో రెడ్యూస్ చేస్తున్నావంటే,
నీకు చాలా టైం సేవ్ అవుతుంది గదా! ఓకే. సో, ఇందులో డూప్లికేట్స్ తీసేయాలి. కాకపోతే డూప్లికేట్స్ ఎలా తీసేయాలి? ఆర్డర్ మిస్ అవ్వకుండా తీసేయాలి. ఓకే. సో, సపోజ్ ఇక్కడ తీసుకుంటే నీకు ఇక్కడ 2 లైక్ 2, 1 వస్తుంది. ఓకే. 2, 1, 1 వస్తుంది. ఇదొక కేసు. మీరు ఇలా తీసేస్తే బెటర్. లైక్ మీరిక్కడ చేసాను 1, 2, 1, 3, 4, 5, 6 ఈ విధంగా మీరిచ్చిన ఇన్‌పుట్‌ని రెడ్యూస్ చేసుకుంటే ఇది బెటర్. ఎందుకంటే ఇది ఇక్కడ ఏమవుతుంది 1, 3, 1, 3, 1134, 13, 1, 3, 4, 5 సబ్ ఎరేస్ అవ్వడానికి పాసిబుల్ ఉంది. ఓకే. అదే డూప్లికేట్ వచ్చింది కదా! ఒక ఆర్డర్ లేకుండా నేను 1 తీసేస్తాను అన్నీ అయితే మీకు ఇలా ఒక ఎరే వస్తుంది. ఇలా ఒక ఎరే వస్తుంది. దీనివల్ల ఏమైపోతుంది సబ్ ఎరేస్ ఎగిరిపోతాయి ఇక్కడ. ఇక్కడ ఇది ఒరిజినల్ ఎరే. ఇది ఒరిజినల్ ఎరే. ఒరిజినల్ ఎరేలో ఎటువంటి సబ్ ఎరేస్ పాసిబుల్? 1, 1 పాసిబుల్. ఇంకా 1, 3 పాసిబుల్. ఇంకా 1, 4 కూడా పాసిబుల్. 1, 1, 4 ఇక్కడ అసలకి 1, 3 పాసిబుల్ అసలకి ఇక్కడ. ఇక్కడ లేదు. 1, 3 అసలు పాసిబిలిటీయే లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే 1కి 3కి మధ్యలో 2 ఉంది. సో, థిస్ ఈస్ రాంగ్. మనం అలా రెడ్యూస్ చేయకూడదు. ఎలా రెడ్యూస్ చేయాలంటే మనం ఇన్‌పుట్‌ని నువ్వు, నువ్వు వాటిలో ఉన్న ఆర్డర్ చేంజ్ అవ్వకుండా రెడ్యూస్ చేయాలి. అలా ఆర్డర్ చేసిన తర్వాత లైక్ అలా రెడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు దాని మీద మనం మన డీపీ సొల్యూషన్ అప్లై చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. ఓకే. ఇది నా అప్రోచ్. దీన్నిప్పుడు కోడ్ చేద్దాం. సో, ఇప్పుడు కోడింగ్ పార్ట్‌కొస్తాను. సో, ఇందా సో, ఇందాక నేను చెప్పిన 2 పాయింట్స్ ఏంటి? ఫస్ట్ మనకి మనం ఇక్కడ టేబుల్ లోపల మాక్సిమం వాల్యూ రీచ్ అయిపోయిన తర్వాత మనం కంప్యూటేషన్ అనేది ఆపేయాలి. అండ్ మనం ఇచ్చిన ఇన్‌పుట్‌ని రెడ్యూస్ చేసుకోవాలి. ఇలాగా విత్ ఆర్డర్‌ని మెయింటైన్ చేస్తూ డూప్లికేట్స్‌ని రెడ్యూస్ చేసుకోవాలి. సో, నేను ఫస్ట్ మాక్సిమం వాల్యూ తెచ్చుకోవడానికి నేను మాక్సీ అనే వేరియబుల్ తీసుకున్నాను. ఇంకా కొత్త ఎరే తయారు చేసుకోవాలి కదా! మనం లైక్ డూప్లికేట్స్ అన్నిటిని తీసేయడానికి. సో, అందుకని నేను ఒక న్యూ ఎరే అనేది తీసుకున్నాను. ఇప్పుడు, ఇప్పుడు ఇచ్చిన ఎరేలో ప్రతి ఒక్క వాల్యూని నేను చేసుకుంటున్నాను. ఓకే. బిట్ వైస్ చేసుకుంటున్నాను. అది మాక్సీలో ఉంటుంది. అదే విధంగా నేను కొత్త ఎరేని ప్రిపేర్ చేసుకోవాలి గదా! సో, కొత్త ఎరే ఎప్పుడు ఒక ఎలిమెంట్‌ని కొత్త ఎరేలోకి యాడ్ చేసుకుంటాను. ఎప్పుడైతే దానికి లైక్ ఫస్ట్ థింగ్ దాని లోపల కొత్త ఎరే లోపల ఏ ఎలిమెంట్స్ లేకపోతే ఫస్ట్ ఎలిమెంట్‌ని ఎక్కించేసేయి కొత్త ఎరేలోకి. ఓకే. అది ఆ తర్వాత ఒక ఎరే దాని లోపల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ ఉంటే మేక్ ష్యూర్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈస్ నాట్ సేమ్. నువ్విప్పుడు ఏం చూసుకోవాలంటే, నువ్వేదైనా కొత్త ఎలిమెంట్‌ని ఎన్ అనే నంబర్‌ని న్యూ అరే లోపలికి లైక్ అపెండ్ చేయాలనుకుంటున్నప్పుడు ఎప్పుడు అపెండ్ చేస్తావు? నువ్వు లాస్ట్ ఎలిమెంట్ అనేది నువ్వు కరెంట్ ఎలిమెంట్‌తో ఈక్వల్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎ నమ్ ఇక్కడ ఓల్డ్ అరేలో నేను న్యూ అరేలో ఎక్కిచ్చేసాను. ఓకే. నంబర్ 1 అనేది న్యూ ఎలిమెంట్‌లో ఎక్కిచ్చేసాను. అంటే దాని లోపల ఇప్పుడు 1 అని ఉంది. ఓకే. ఇప్పుడు దీని లోపల సెకండ్ ఎలిమెంట్ ఏముంది? 1 ఉంది. ఓకే. సెకండ్ ఎలిమెంట్ నువ్వు ఎక్కిస్తావా? ఎక్కిస్తే నీకు డూప్లికేట్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ప్రిసైజ్‌లీ వాట్ వి వాంట్ టు అవాయిడ్. ఓకే. ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలనుకుంటున్నాం. ఓకే. అందుకని దాని లోపల ఫస్ట్ లైక్ నీ న్యూ అరే లోపల లాస్ట్ ఎలిమెంట్ ఇంకా నీ కరెంట్ ఎలిమెంట్ సేమ్ అవ్వనప్పుడే నువ్వు అరే లోపలికి ఎక్కించుకో. ఆ కండిషన్ రాశాను. ఓకే. ఆ తర్వాత, ఆ తర్వాత ఏం చేశాను? ఆ తర్వాత ఈ కొత్త ఎరే అనేది నేను నా కరెంట్ ఎరేకి రిప్రజెంట్ చేసుకో ఆహ్, ర ర కరెంట్ ఎరే లాగా వాడుకుంటున్నాను. ఓకే. నువ్వు ఇలా అసైన్ చేయకపోయినా నేను న్యూ ఎరేనే తీసేసుకోవచ్చు. ఓకే. నో ఇష్యూ. సో, నేను కొంచెం కన్సిస్టెంట్‌గా ఉంటుందని నేనిలా రాసుకున్నాను. ఓకే. సో, నౌ ఇక్కడ మెయిన్ థింగ్ నేను ఇందాక ప్రీవియస్‌లీ చెప్పాను డీపీ లేకుండానే సాల్వ్ చేస్తున్నామని. సో, అసలు డీపీ లేకుండా ఎలా సాల్వ్ చేయగలుగుతున్నాం? ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మనం ప్రతిసారి ఈ టేబుల్‌లో వాల్యూస్‌ని ఫిల్ చేసేటప్పుడు, మనం దాని యొక్క ప్రీవియస్ వాల్యూని మాత్రమే చూస్తున్నాం. ఓకే. సపోజ్ నేను కా సపోజ్ ఎక్కడ 0, 1 ఈ సెల్‌లో ఉన్నాననుకోండి. ఈ పర్టిక్యులర్ సెల్‌లో ఉన్నాను. ఈ సెల్‌ని ఫిల్ చేయడానికి నాకేం కావాలి? జస్ట్ 0, 0 ఒకటుంటే సరిపోతుంది. మిగతా ఏ వాల్యూస్‌తో టేబుల్‌తో నాకు సంబంధం లేదు. సేమ్ యాస్ ఇక్కడ 6, 2ని ఫిల్ చేయాలనుకున్నాను. ఐ ఓన్లీ నీడ్ 6, 1 వాల్యూ. ఓకే. అంటే దాని యొక్క ప్రీవియస్ సెల్ వాల్యూ కావాలి. మిగతా ఏ వాల్యూ అవసరం లేదు టేబుల్‌లో. సో,
నీకు ఒక వాల్యూవే కావాలనుకున్నప్పుడు నువ్వు దాన్ని ఒక సింపుల్‌గా ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు కదా! ఎందుకు నీకు ఇంత పెద్ద టేబుల్ అవసరమేముంది? అవసరం లేదు. నీకు స్పేస్ సేవ్ అవుతుంది. ఓకే. ఈ టేబుల్ క్రియేట్ చేసుకోకుండా జస్ట్ ఒక వేరియబుల్ పెట్టుకొని, ఆ వేరియబుల్‌ని ఆ ప్రీవియస్ వాల్యూస్ అన్ని దానిలో స్టోర్ చేసుకొని పెట్టుకో. నీకు కావాల్సినప్పుడు దాన్నే వాడుకో. అదే అప్రోచ్ చేస్తున్నా ఇక్కడ. సో, ఇక్కడ ఆర్ అనే వేరియబుల్ తీసుకున్నాను గదా! ఇది నా ప్రీవియస్ వాల్యూ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే. నేను ఇందాక కంపేర్ చేసి చూపిస్తాను. ఓకే. ఇందాక నేనేం చేశాను ప్రీవియస్ వాల్యూ చేయడానికి ఆహ్, ప్రీవియస్ వాల్యూని ఇలా తీసుకున్నాను. ఓకే. ఆహ్, దాని లోపల లైక్ ఏమంటారు? ఫస్ట్ కాలమ్‌లో ఉన్న వాల్యూస్‌ని సెట్ చేసుకున్నా. ఆ ఫస్ట్ వాల్యూని నేను ఇలా అప్డేట్ చేసుకుంటున్నాను. ఓకే. సేమ్ యాస్ ఇట్ ఈజ్ లాజిక్ ఇక్కడ ఏదుందో అదే. సేమ్ యాస్ ఇట్ ఈజ్ లాజిక్ అదే ఇక్కడ దింపేసాను. ఓకే. ఎగ్జాక్ట్‌లీ ఇందాక డీపీ సొల్యూషన్‌లో నేను ఏదైతే చెప్పానో యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ దింపేసాను. కాకపోతే వన్ మైనర్ చేంజ్. ఎప్పుడైతే నా ప్రీవియస్ వాల్యూ ఓకే. లైక్ ఆర్ వాల్యూ మాక్సిమం రీచ్ అయిందో, అంటే ఇక్కడ టేబుల్‌లో చెప్పాను చూసారా? ఇక్కడ మాక్సిమమ్‌కి రీచ్ అయిందో, ఆ మాక్సిమమ్‌కి రీచ్ అయిన తర్వాత నేనింకా ఇటరేషన్ చేయట్లేదు. అంటే వన్స్ ఇక్కడ 127 రీచ్ అయిన తర్వాత ఇవి ఏవి నేను కాలిక్యులేట్ చేయను. ఓకే. ఇవి ఏవి నేను కాలిక్యులేట్ చేయను. అవన్నీ -1 ఉండిపోతాయి. ఓకే. ఆ విధంగా అన్నమాట. సో, ఇవన్నీ చేసిన తర్వాత నేను అన్నిటిని నేను ప్రతిసారి కొత్త కొత్త ప్రతిసారి కొ కొత్త కొత్త ఏమంటారు రిజల్ట్స్‌ని చూస్తాను కాబట్టి వాటన్నిటిని ఒక రిజల్టెంట్ సెట్‌లో పెట్టుకుంటాను. ఓకే. ఆ రిజల్టెంట్ సెట్‌ని లాస్ట్‌లో రిటర్న్ చేస్తాను. దాని యొక్క లెంగ్త్‌ని రిటర్న్ చేస్తాను. అప్పుడు నాకు డిస్టింక్ట్ ఆర్స్ ఎన్నున్నాయో చూపిస్తది. ఓకే. సో, దీన్ని నేను ఫస్ట్ జస్ట్ రన్ చేస్తాను. ఓకే. ఇది డిఫాల్ట్ టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ అయింది. లాస్ట్‌లో ఫైనల్‌గా యాక్సెప్ట్ అయిపోయింది. నా బిట్స్ 11% ఆఫ్‌కోర్స్ ఎందుకంటే దిస్ ఈస్ ఎ ఎన్ స్క్వేర్ సొల్యూషన్. ఓకే. ఇక్కడ మనం 2 లూప్స్ వాడుతున్నాం. ఓకే. బ యూ ఇట్ ఈస్ లెస్ థాన్ ఎన్ స్క్వేర్ ఎందుకంటే మనం ఎంటైర్ టేబుల్ ఫిల్ చేయట్లేదు. ఓకే. మనం ఎంటైర్ టేబుల్‌ని ఫిల్ చేయట్లేదు. జస్ట్ మాక్సిమం వాల్యూ వచ్చేసిన తర్వాత నువ్వు ఇంకా ఇటరేషన్ ఆపేస్తున్నావు. ఓకే. సో, నీకు పెద్ద ఇన్‌పుట్ ఉంటే మీకు చాలా లైక్ పెద్దదయిపోద్ది. ఎన్ స్క్వేర్ వచ్చేస్తుంది కంప్లీట్‌గా. ఒక చిన్న ఇన్‌పుట్ సంథింగ్ లైక్ థిస్ ఓకే. సంథింగ్ లైక్ ఇంతవరకు టేబుల్ ఉందనుకోండి. అప్పుడు మీకు ఎన్ స్క్వేర్ వస్తుందేమో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఎన్ స్క్వేర్ కంటే లెస్ థాన్ ఎన్ స్క్వేర్. ఓకే. దట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ సొల్యూషన్. ఒకవేళ మీకు నా అప్రోచ్ కనుక అర్థమై ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫన్ ఫ్యాక్ట్ నేను వన్ సిట్టింగ్‌లో చేసేయలేదు ఈ ప్రాబ్లము. యాక్చువల్లీ చాలా సేపటి నుంచి కూర్చున్నాను ఈ ప్రాబ్లమ్ కోసం. ఆహ్, ఆహ్, నేను చాలా ట్రైస్ చేసిన తర్వాత చాలా అప్రోచెస్ చెక్ చేసిన తర్వాత నేను ఈ సొల్యూషన్‌తో వచ్చాను. ఒకవేళ సొల్యూషన్‌లో మీకు ఎక్కడైనా డౌట్స్ గాని ఎనీథింగ్ ఆహ్, ఎక్కడన్నా ఎక్స్‌ప్లనేషన్ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. సో, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ గైస్. బై.